వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్. ఇప్పుడు మనం చూసినటువంటి ల్యాండ్ వచ్చేసి మర్కూక్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. మెయిన్ రోడ్ నుంచి ఫస్ట్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది. రోడ్ నుంచి ఫస్ట్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. చుట్టూ కూడా మనకు కడిల్ వేసి బౌండరీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చూడొచ్చు మనం, ఇది సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది. టోటల్ ల్యాండ్ వచ్చేసి 20 గుంట వరకు మనకు సేలింగ్ అయితే ఉండడం జరిగింది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి రాజీవ్ రహదారి అనేది 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే కొండపోచమ్మ రిజర్వాయర్ అనేది 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే రాబోతున్నటువంటి త్రిబుల్-ఆర్ అనేది 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మర్కూక్ మండల కేంద్రానికి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే కావేరీ యూనివర్సిటీకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే మనకు షామీర్పేట్ దగ్గరలో ఉన్నటువంటి ఓఆర్ఆర్కి 24 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే జేబీఎస్ నుంచి 48 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. స్క్వేర్ బిట్లో ఉన్నటువంటి రెడ్ సాయిల్ ల్యాండ్ ఇది. ఈ ల్యాండ్లో మనకు ఫుల్ వాటర్ సోర్స్ ఉన్నటువంటి ఏరియా ఇది. చుట్టూ కూడా మనకు బౌండరీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మెయిన్ రోడ్. ఇది మెయిన్ రోడ్ నుంచి ఫస్ట్ బిట్ మనకు సేలింగ్ అయితే ఉండడం అయితే జరిగింది. హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్టర్ అనుకున్న వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.